మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. మేఘాలను తాకే ఎత్తైన భవనాలను చూసాం. మేఘాల్లోంచి దూసుకుపోయే విమానాల్ని కూడా చూసాం. కానీ మేఘాలకు పైన నిర్మించిన బ్రిడ్జిని మీరు ఎప్పుడైనా చూసారా? అది ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే ఉంది. మేఘాలపై నిర్మించిన ఈ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్. దాని పేరు చీనా బ్రిడ్జ్. ప్రపంచంలోనే అతి ఎత్తైన రైలు వంతెన మన భారతదేశంలోనే నిర్మిస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ గా చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జ్ కు ప్రత్యేక గుర్తింపు కూడా దక్కింది. ఈ నెలలోనే ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా పూర్తయిపోయాయి అండ్ ప్రారంభానికి కూడా సిద్ధమైపోయిన పరిస్థితి. ఇది జమ్మూలోని ఉదంపూర్, బారాముల్లా ప్రాంతాలను కలుపుతుంది. నార్థన్ రైల్వేస్ ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా చేపట్టినటువంటి సిచ్యువేషన్. దీంతో కాశ్మీర్ వ్యాలీలో సరికొత్త ఇంజనీరింగ్ అద్భుతం ఒక రకంగా ఆవిష్కృతమైంది అని చెప్పొచ్చు. జమ్మూ కాశ్మీర్ లో ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ లోని కత్రా, బనిహాల్ సెక్షన్ పై చీనా వంతెనను నిర్మిస్తూ ఉన్నారు. హిమాలయ పర్వతాలపై నిర్మిస్తున్నటువంటి ఆ బ్రిడ్జ్ సుమారు 1315 మీటర్ల పొడవుంది. పారిస్ లో మనకు తెలుసు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఈఫిల్ టవర్ కన్నా కూడా ఇది 35 మీటర్ల ఎత్తు ఎక్కువ కావడం కూడా ఒక విశేషం. ఈ బ్రిడ్జ్ నిర్మాణం జమ్మూలోని రీసి జిల్లాలో చీనాబ్ నదిపై చేపట్టారు. నదికి రెండు వైపులా కూడా కొండల మధ్య ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో దాదాపుగా 1178 అడుగుల ఎత్తు, అంటే సింగిల్ ఆర్చ్ విధానంలో దీన్ని నిర్మించడం అయితే జరిగింది. దీంతో భారత స్వాతంత్రం తర్వాత మొదటిసారిగా శ్రీనగర్ దేశంలోని ఇతర ప్రాంతాలతో ఇప్పుడు అనుసంధానం కాబోతోంది. చీనా వంతెనను నిర్మించడానికి 93 ఇనుప చట్రాలను ఉపయోగించారు. అంటే ఒక్కో ఇనుప చట్రం బరువు ఒక 85 టన్నులుంటుంది. దీన్ని బట్టి ఈ వంతెన నిర్మాణానికి ఎంత ఉక్కు పెట్టుబడి పెట్టారో ఒక అంచనాకైతే మనం రావచ్చు. పర్వతాల మధ్య మరియు నదిపై నిర్మించినటువంటి ఈ చీనా వంతెన భూకంపాలు అట్లాగే పేలుళ్లను తట్టుకునేంత బలంగా కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 2003లోనే అనుమతి లభించింది. కానీ పూర్తవడానికి 19 ఏళ్లు పట్టింది. తొలుత దీన్ని 2009 కల్లానే పూర్తి చేయాలని ఒక ఆలోచన అయితే చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల 2008లోనే దీని నిర్మాణం పనులను నిలిపివేయడం జరిగింది. మళ్ళీ 2017 నుంచి పునర్నిర్మాణ పనులు చేపట్టితే 2022 ఆగస్టులో పనులు పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి. అయితే చీనా బ్రిడ్జ్ అనేది భారతీయ రైల్వే యొక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అండ్ ఇది కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షణలో తయారు చేయబడినటువంటి ప్రాజెక్టులు చీనా వంతెన నిర్మాణానికి సహకారం అందించాయి. సో ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో ప్రధాన నిర్ణయాలన్నీ కూడా కొంకణ్ రైల్వేస్ కార్పొరేషన్ తీసుకుంది. GRGO సైతం దీని నిర్మాణంలో ముఖ్య భూమిక కూడా పోషించింది. సో ప్రత్యేక స్టీల్ తో ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి పూనుకున్నారు. అందులో కాంక్రీట్ కూడా వినియోగించారు. సో అత్యంత పటిష్టంగా దీన్ని నిర్మించడం అయితే జరిగింది. హిమాలయాల్లో చీనా వంతెనను నిర్మించడం చాలా చాలా కష్టమైన పని. కానీ భారతీయ ఇంజనీర్లు ఈ కఠినమైనటువంటి సవాల్ను స్వీకరించి పని అయితే పూర్తిగా కంప్లీట్ చేసేశారు. ఇది గంటకు 100 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా ఈ వంతెనను రూపొందించారు.
సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన యొక్క స్థిరత్వం కావచ్చు, భద్రతకు కావచ్చు, పూర్తిగా ధృవీకరణ చేసిన తర్వాత, పరీక్షలు నిర్వహించిన తర్వాత దీన్ని ఓకే చేసినటువంటి పరిస్థితి. ఈ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ఒక లోతైన లోయపై నిర్మించారు. సో వేగవంతమైనటువంటి గాలుల వల్ల ఒకవేళ వంతెన స్థిరత్వానికి ఖచ్చితమైన ముప్పు పొంచి ఉందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. కానీ వాటన్నిటిని దాటుకుని ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఈ సమస్యను అధిగమించడానికైతే ఒక ప్రత్యేకమైన డిజైన్ ని కూడా రూపొందించారు. అందుకోసం డెన్మార్క్ లో ఒక ఆధునిక విండ్ టన్నల్ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. దీంతో ఈ బ్రిడ్జ్ 266 కిలోమీటర్ల వేగవంతమైన గాలులు వీచినా సరే తట్టుకునేలా దీని నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. ఇది ఇంజనీరింగ్ అద్భుతం. ఎందుకంటే నిర్మాణం పూర్తి చేయడానికి అనేక సవాళ్లను కూడా ఎదుర్కొంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టిన ప్రాంతం ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఉంది. వివిధ ఐఐటి నిపుణుల సలహాలు తీసుకున్నారు, సూచనలు కూడా తీసుకున్నారు. ఆ తర్వాతనే ఈ బ్రిడ్జిని అయితే నిర్మించడం జరిగింది. అలాగే ఒకవేళ భూకంపం సంభవించినా రెక్టర్ స్కేల్ పై 8గా నమోదైనా సరే ఈ బ్రిడ్జ్ తట్టుకునేలా నిర్మాణం అయితే చేయడం జరిగింది. ఈ బ్రిడ్జ్ జీవితకాలం సుమారు 120 ఏళ్లు ఉంటుందని అంచనా. అట్లాగే డిఆర్డిఓ సహకారంతో దీన్ని బ్లాస్ట్ ప్రూఫ్ గా కూడా నిర్మించిండ్రు. సో ఈ బ్రిడ్జ్ పై 100 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించగలదు. కాశ్మీర్ వ్యాలీలో కనెక్టివిటీని పెంచేందుకు ఈ బ్రిడ్జిని అయితే నిర్మిస్తున్నారు. సముద్ర మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ విభిన్న కోణాల్లో తీసినటువంటి బ్రిడ్జ్ ఆర్క్ ఫోటోలు ఇప్పుడు నెటిజన్లను తెగ అట్రాక్ట్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. మేఘాల కన్నా ఎత్తులో పర్వతాల మధ్య ఆ బ్రిడ్జ్ ఆకర్షణీయంగా, అత్యంత సుందరంగా, అబ్బురంగా కూడా మనకు కనువిందు చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ లోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ వంతెనను ఈ నెల జూన్ 6వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఒక ప్రకటన అయితే విడుదల చేసిండ్రు. ఈ వంతెనను నవ భారతదేశం యొక్క బలం మరియు దార్శనికతకు గర్వకారణంగా అభివర్ణిస్తూ ప్రకృతి యొక్క అత్యంత కఠినమైన పరీక్షలను తట్టుకునేలా ఈ వంతెనను నిర్మించబడిందని సింగ్ చెప్పుకొచ్చిన పరిస్థితి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు